హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బావక్ టాక్స్. అంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే మేము హైదరాబాద్లో తాజ్మహల్ ఎగ్జిబిషన్ అని పెట్టున్నారన్నమాట. అక్కడికి వెళ్ళి ఉన్నాము. ఇది యాక్చువల్గా అయితే మనకి అక్టోబర్లో దసరా అప్పుడే పెట్టారు. మేమైతే కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. సో రీసెంట్గా వెళ్ళాము. సో తాజ్మహల్ ఎగ్జిబిషన్కు ఎంట్రన్స్లో మనకైతే ఇక్కడ ఒక రెడ్ ఫోర్ట్లా పెట్టున్నారన్నమాట. 100 రూపీస్ టికెట్ అడల్ట్స్కి, చిల్డ్రన్ బిలో 3 years అయితే ఫ్రీ. సో మేము వెళ్ళామంట, చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. సో ఎంటర్ అయ్యేసరికి మనకు తాజ్మహల్ కనిపిస్తుంది అనమాట. అసలు నిజంగా తాజ్మహల్ లానే అనిపించింది. సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సో ఎంట్రన్స్లో పాండ్స్ కానీ ట్రీస్ కానీ అలా పెట్టి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అనమాట. నాకు నిజంగా కొంచెం చాలా ఫెమిలియర్గా అనిపించింది. రియల్ తాజ్మహల్ లాగా కొంచెం బాగా మోడలేట్ చేశారు. సో మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్నమాట. చూడడానికి చాలా స్పేషియస్గా ఉంది. సో మొత్తం అలాగ కార్పెట్స్ అవి వేసేసి సో కొంచెం స్పేషియస్గా ఏమి పెట్టకుండా నీట్గా వదిలేసారనమాట. సైడ్స్ మనకి చుట్టూ వాల్స్ పెట్టారు. ఆ వాల్స్ పైన తాజ్మహల్ గురించి కొంచెం బాగా టెంప్లెట్స్ అవి పెట్టున్నారన్నమాట. క్లియర్గా ఆర్కిటెక్చర్ అండ్ తాజ్మహల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అవన్నీ మనకి క్లియర్గా అక్కడ వాల్స్ పైన టెంప్లెట్స్లా పెట్టేసి అక్కడ పెట్టారు. సో ఇలా మనం కొంచెం ఎంటర్ అయితే పైకి వెళ్తాం అన్నమాట తాజ్మహల్ దగ్గరికి. సో తాజ్మహల్, రియల్ తాజ్మహల్ చుట్టూ మనకు ఎలా స్పేస్ ఉంటుందో సేమ్ ఈ తాజ్మహల్ చుట్టూ కూడా స్పేస్ అలానే వదిలారు. సో చుట్టూ తిరిగి అందరూ చూడొచ్చు అన్నమాట. సో చూసారా, మేము కూడా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము. నిజంగా అలా ఆర్కిటెక్చర్ మాత్రం కొంచెం అలానే బాగా చేశారు, పెయింటింగ్స్ అవి కూడా. సో ఫుల్ ఆఫ్ లైట్స్ పెట్టారు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. మేము అరౌండ్ లైక్ ఈవినింగ్ 5-5:30 టైంకి వెళ్ళామన్నమాట. సో ఇంకా నైట్ అవ్వలేదు కాబట్టి లైట్స్ అవి ఆన్ చేయలేదు. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో మనం ఎంటర్ అయ్యేసరికి ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేసేందుకు రోబోటిక్ యానిమల్స్ అని పెట్టారన్నమాట. రోబోటిక్ యానిమల్స్ చాలా బాగున్నాయి, పిల్లల్ని అయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎంటర్ అయ్యేసరికి మనకి ఇక్కడ పెంగ్విన్స్ పెట్టారు. సో మూవ్ అవుతున్నాయి అన్నమాట. రోబోటిక్ యానిమల్స్ అన్నీ చాలా బాగా మూవ్ అవుతున్నాయి అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తాడు. ఫస్ట్ పెంగ్విన్స్, ఆస్ట్రిచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ఓవల్స్, ఎర్లీ మ్యాన్స్ ఇవన్నీ పెట్టారన్నమాట. పిల్లలకి చూడటానికి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫుల్ ఆఫ్ లైట్స్ పెట్టి అవి మూవ్ అవుతుంటే ఆ సౌండ్స్ చేస్తుంటే అసలు ఎంత బాగా అట్రాక్ట్ అయ్యాడంటే మా వాడైతే చాలా బాగా అట్రాక్ట్ అయ్యాడు. సో మీరు కూడా చూసేసేయండి. బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, అవి పికాక్స్ కూడా 2 టైప్స్లో పెట్టారన్నమాట. ఫెదర్స్ ఓపెన్ చేసినట్టు, నార్మల్ పికాక్ ఉన్నట్టు, పక్కనే ఆస్ట్రిచ్. పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది బర్డ్స్ గురించి. రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. రోబోటిక్ యానిమల్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఆస్ట్రిచెస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, అవి మూవ్ అవ్వటము, ఆ సౌండ్స్ చేయటము చాలా రియలిస్టిక్గా అనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. పిల్లలకి మనం మామూలుగా ఇలాంటివి తీసుకెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది, వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటుంది. సో యానిమల్స్ ఎక్కడైనా మనం ఎక్కడైనా వాళ్ళు చూసుంటే ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్పోజర్ అనేది వస్తుంది అన్నమాట. మనం టైం వేస్ట్ అనుకోకుండా ఇలాంటివి పెట్టినప్పుడు కొంచెం పిల్లల్ని ఒక 1 hour 2 hours మనం కాదనుకొని తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పోజర్ అవుతుంది. మా వాడితే ఆ యానిమల్ ఇక్కడ చూసాము, ఎక్కడైనా వాడు ఐడెంటిఫై చేస్తే అవన్నీ చెప్పేవాడు అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. చూసారా, యానిమల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాడు ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో కానీ బయట రియలిస్టిక్గా చూసినవి కానీ నాకు ఐడెంటిఫై చేసి చెప్పేవాడు అనమాట. సో పిల్లలు అలా ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళకి మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, మూవ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. సో ఈసారి మీరు కూడా టైం ఉంటే చూసుకొని పిల్లల్ని కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళకు కూడా బాగా నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. సో ఇలా మనం ఇవన్నీ చూసుకొని వెళ్తుంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ నుంచి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో ఎంట్రన్స్లో టాయ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, లైక్ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అవన్నీ పెట్టున్నారు. సో ఇక్కడ పెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం కాస్మెటిక్స్ అవన్నీ పెట్టారన్నమాట. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ. రైట్ సైడ్ అంతా పిల్లలకు కావాల్సినవి అండ్ ఇక్కడ హోమ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు, హోమ్ అప్లికేషన్స్ అన్నీ. సో ఇవన్నీ మేము చిన్నవి మాకు కావాల్సిన చిన్న కొన్ని తీసుకున్న పర్చేస్ చేసిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ కూడా రియల్గా ఉన్న యానిమల్స్, బర్డ్స్ పెట్టారన్నమాట. ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ కూడా చిన్న ఐటమ్స్ అయినా కూడా మంచి రేట్స్, రీజనబుల్ రేట్స్లో ఉన్నాయన్నమాట. సో అలా కొంచెం ముందుకెళ్తే మనకి యానిమల్స్ అనేవి ఉన్నాయి. యానిమల్స్ అంటే లైక్ బర్డ్స్, ఆస్ట్రిచెస్, లిజర్డ్స్, వైల్డ్ లిజర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇవన్నీ కేజెస్లో పెట్టేసి ఉన్నాయన్నమాట. చూసారా, అసలు సౌండ్స్ అయితే చేస్తే ఎంత బాగున్నదంటే చాలా ప్రశాంతంగా ఉన్నదన్నమాట.
అంత మంచి సౌండ్స్ చేస్తున్నాయి ఆ బర్డ్స్ అవన్నీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో చూసారు ఆస్ట్రిచెస్, గ్లిజర్డ్స్ ఇవన్నీ చాలా బాగా పెట్టారు కేజెస్లో. సో అన్నీ సో పిల్లలు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చమాట. సో మేము కూడా అలా ఎంజాయ్ చేసామన్నమాట. ర్యాబిట్స్ ఇలా చాలా బర్డ్స్ ఉన్నాయి. అసలు చూసారు ఇక్కడ ఎంత బాగుందో, చాలా ఏదో పెట్టినట్టు ఉన్నాయి కదా, రియల్ బర్డ్సే. చాలా బాగా అనిపించింది అనమాట. మనం ఎప్పుడైనా మనం బుక్స్లో చూస్తాము లేదా టీవీలో చూస్తాము, వీడియోస్లో చూస్తాం, బట్ రియల్గా ఆ బర్డ్స్ అన్నీ అలా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. బుక్స్ పైన, నోట్ బుక్స్ పైన ఉంటుంది కదా అలా బర్డ్స్ అవి అలా ఉండడం, రియల్గా చూడడం అంటే నేను ఫస్ట్ టైం అయితే ఆ బర్డ్స్ని అలాగా చాలా బాగా అనిపించింది. స్పారోస్ మనం చాలా వరకు ఇప్పుడు చూడట్లేదు. సో చూసారు ఇక్కడ స్పారోస్ కూడా ఉన్నాయి. అవన్నీ చాలా బర్డ్స్, చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్, చాలా బాగా అనిపించిందండి. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళ మాట పక్కన పెడితే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ బర్డ్స్ ఇవన్నీ మనం చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అక్కడ మొత్తం ఆడుకునేవి పిల్లలకి అవన్నీ పెట్టారనమాట. జెయింట్ వీల్ ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు, లేదంటే బొమ్మలు చూడాలనే వాళ్ళు చూస్తున్నారు. పిల్లలకు కూడా చాలా ఉన్నాయండి రైడ్స్ అయితే మాత్రము. జెయింట్ వీల్ పెద్దవాళ్ళకి తక్కువ మంది ఎక్కుతున్నారు జెయింట్ వీల్. అవి పిల్లలకైతే చాలా ఉన్నాయి కాబట్టి రైడ్స్ అనేవి చాలా వరకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆవిడైతే కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో ఇలా మనం వెళ్తే స్టాల్స్ ఉన్నాయి, కొన్ని స్టాల్స్ను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలకి రైడ్స్ అనేవి ఉన్నాయి. సో మా వాడైతే ఒక రైడ్ ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేసాడు. సో మేము అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడ ఉండి మొత్తం అన్నీ చూసుకొని వచ్చామన్నమాట. తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ నాకు కాదు, మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట, ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ సాంగ్స్తో. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాము. హోప్ మీకు టైం ఉంటే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది మనకి ఫారం మాల్లో పక్కన హైదరాబాద్లో ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. సో ఈ సపోర్ట్ మాకు ఇలానే కావాలి. ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు రావాలంటే కింద సజెషన్ బాక్స్లో కూడా సజెస్ట్ చేయండి ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. అలా కూడా చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.